నాకు మ్యారేజ్ చేసుకునే ముందు నాకు వేరే పని రాదు, మెకానిక్ బంద్ అయింది, షాప్లో బంద్ అయినాయి, కాబట్టి ఏదైనా పని చేయాలని చెప్పేసి ఆ న్యూస్ పేపర్ వేస్తుంటే, కాబట్టి ఆ న్యూస్ పేపర్ వేసినప్పుడు ఆ క్లాసిఫైడ్లో డ్రైవర్ కావాలని ఉంటుండే. ఈ డ్రైవరింగ్ నేర్చుకుంటే జీవితం బాగుంటుంది అని చెప్పేసి డ్రైవరింగ్ నేర్చుకున్నా. ఆ డ్రైవరింగ్ నేర్చుకోనికే మా నాన్నని పైసలు అడిగితే ఏమన్నాడంటే, నా తను ₹1 లేవు, నువ్వు కష్టపడి సంపాదించి లైసెన్స్ తీసుకో అన్నాడు. ఆ లైసెన్స్ తీసుకో అంటే అండి, ఈ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, నాకు 17 సంవత్సరాలు, నాకు వేరే పని రాదు కాబట్టి అక్కడ అడ్డం మీదకి వెళ్ళాను అమ్మాలి పనికి. 50 కిలోల సంచి ఇక్కడ మెడల మీద వేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ పడిపోయిన సంచి, నేను బోర్లో పడ్డా. చాతేడైతే నాకు 16-17 సంవత్సరాలు 50 కిలోల సంచి వేయడం వస్తాం. వాళ్ళ ఇంటికి పంపించేసింది, పోబిడ్డ పో అని చెప్పేసి. మళ్ళీ నెక్స్ట్ డే పోతే అశోక్ బజార్లో జాడు కట్టలు నిన్న క్లీన్ చేసినాం కదా, ఆ జాడు కట్టలు అన్లోడింగ్ చేయమన్నారు. నేను ఎట్లయినా ఈరోజు పని చేస్తాను చేసిన, నా ఈపులన్నీ రక్తాలు వచ్చేసినాయి, నాకు మొయ్యనికి రాదు. అది ముందే జాడు కట్టలు, దానికి వైరు కూడా ఉంటుంది, మొత్తం రక్తాలు వచ్చేసినాయి. ఇంటికి పోయేసరికి ఈపంతా ఎర్రగా అయింది, కానీ పని చేసిపోయినా. అట్లా అమాలి పని చేసి నేను డ్రైవింగ్కు పైసలు జమ చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాను. మళ్ళీ రాజు అవుతాడా?